నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త అండి. సో, దీని గురించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలండి. సో, వీటి గురించినటువంటి ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకోవాల్సినవి అయితే ఉన్నాయి. అవి చూసేద్దాం. సీనియర్ సిటిజన్లు ప్రభుత్వాన్నించే అనేక ఆర్థిక ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి. ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు మరియు ప్రయోజనాలు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిది అధిక వడ్డీ రేట్ అండి. సో, సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే లేదా రికరింగ్ డిపాజిట్ చేసిన సేవింగ్స్ ఖాతాలపై కూడా సాధారణ ప్రజల కంటే ఒక 0.25% లేదా సగం శాతం అంటే 0.5% వరకు అధిక వడ్డీ రేట్లయితే పొందగలుగుతారు. సో, దీనివల్ల ఏంటంటే పొదుపుపై మెరుగైన రాబడులు, పెన్షన్ సమయానికి అదనపు ఆదాయం కూడా వస్తుందనమాట. సో, దీనివల్ల అదనపు ఆదాయం లభిస్తుంది. రెండోది డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలండి. సో, 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు రిక్వెస్ట్ మీద అంటే మీరు కనుక రిక్వెస్ట్ చేశారంటే ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారంగా బ్యాంకులే డోర్ స్టెప్ బ్యాంకింగ్‌ని అందిస్తాయి. ఏ ఏ సేవలు చేసుకోవచ్చంటే, సో, మనకు చెక్కు జమ చేయడం ఇంటి దగ్గర చేసుకోవచ్చనమాట. బ్యాంక్ వాళ్ళే వస్తారు. అయితే ఒక రూ. 100 అట్లా మినిమమ్ ఫీజ్ అయితే ఉంటుందండి. అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీగా అయితే రారు. రెండోది డిమాండ్ డ్రాఫ్ట్ అందించడము, నగదు డిపాజిట్ మరియు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటి ఇంటి వద్దే ఉండి సౌకర్యం అండి. సో, సీనియర్ సిటిజన్‌లకు బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తమ పనులు ఇంట్లో ఉండి కూడా బ్యాంకు వాళ్ళనే రప్పించుకొని చేపించుకోవచ్చు. మూడోది పన్ను మినహాయింపులండి. అంటే ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జెంప్షన్స్. సో, సీనియర్ సిటిజన్‌లకు పన్ను చెల్లింపుల్లో అనేక రకాల మినహాయింపులు పొందవచ్చు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌లపై డిపాజిట్‌లపై 50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత వైద్య బిల్లులలో మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై అంటే హెల్త్ ఇన్సూరెన్స్‌లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌లుంటాయి. డిడక్షన్స్ ఉంటాయి. టాక్స్ డిడక్షన్స్. ప్రత్యేక పెట్టుబడి పథకాలైనటువంటి ఎల్ఐసి పాలసీపై పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. తక్కువ పన్ను రేటుతో వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు. ఇక నాలుగోది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి. ఎస్సీఎస్ఎస్ 8.2% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పథకం ఇది. ప్రధానమంత్రి వైవందన యోజన అండి. 7.4% వడ్డీతో మరో విశ్వసనీయ పథకం ఇది. సో, ప్రయోజనం ఎక్కువ వడ్డీ రాబడి, సురక్షితమైన పెట్టుబడి. అంటే అసలుకు డోకా ఉండదు. వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది. ఇక ఐదవదండి ఆరోగ్య బీమా సౌకర్యాలు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయండి. అందులో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పీఎంజేఏవై. సో, ఈ పథకాల ద్వారా 5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు పీఎంజేఏవై పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. వైద్య ఖర్చుల భారం అయితే దీనివల్ల తగ్గుతుంది. ఆరవది ప్రజా రవాణా రాయితీలండి. రవాణా రాయితీలు. అనేక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్ల కోసం 25 లేదా 50% వరకు కూడా రాయితీ అందిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సీట్లను కూడా రిజర్వ్ చేస్తారనమాట. సీనియర్ సిటిజన్స్ కోసం వాళ్ళు మాత్రమే ఆ సీట్లలో కూర్చోనికి. ఇక ప్రయోజనం అండి. సో, రవాణా ఖర్చులు తగ్గించి ప్రయాణ సౌకర్యాన్ని పెంపొందించవచ్చు. ఇక ఏడవది కన్సల్టింగ్ మరియు మానసిక ఆరోగ్య సదుపాయాలు. ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మానసిక ఆరోగ్యానికి మద్దతు కార్యక్రమాలు అందిస్తాయి. ప్రత్యేక హెల్ప్ లైన్‌లను, అలాగే ఆరోగ్య సలహా మరియు చికిత్స సదుపాయాలు అయితే లభిస్తాయి. ఎనిమిదవది ప్రైవేట్ రంగంలో అదనపు ప్రయోజనాలు. పలు ప్రైవేట్ సంస్థల్లో హోటళ్లు, ఫ్లైట్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు. సో, మొత్తానికైతే సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు జీవితాన్ని సులభతరం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా
ఆర్థిక భారం తగ్గించుకొని మరింత స్వతంత్రంగా జీవించవచ్చు. మీకు తెలిసిన సీనియర్ సిటిజన్‌లకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి కూడా ప్రయోజనాన్ని చేకూర్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.